పనికి ఒక గుర్తుగా ఉంది అని చెప్పి చాలా మంచి మాటలతోని ప్రారంభించినారు అధ్యక్ష. అది చెప్తూ అట్లానే మన సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కలుపుకొని ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నామని చెప్పారు అధ్యక్ష. అవి చెప్తూ ఒక మాట ఏమంటారంటే అధ్యక్ష, మనం జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనేది అధికారిక గానంగా స్వీకరించామని చెప్పారు. సంతోషం అధ్యక్ష, తెలంగాణ కవి రాసినటువంటి పాట స్వీకరించడం అందరికీ సంతోషం. కానీ దానికి ఒక ఆంధ్ర ఆయన మరి మ్యూజిక్ డైరెక్టర్ ఏందన్నది ఎవరికి కూడా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష. తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వం కోసమే పోరాటం జరిగింది. దానికి మరి మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్లే లేనట్టుగా ఒక కీరవాణి గారిని తీసుకొచ్చి దానికి మ్యూజిక్ డైరెక్షన్ అన్నది చాలా సోషల్ మీడియాలో, మాధ్యమాల్లో అంతటా కూడా అభ్యంతరం వ్యక్తమవుతున్నటువంటి విషయం అధ్యక్ష. చివరిగా మీరు ఏమనుకోకుంటే ఒక మాట చెప్తాను అధ్యక్ష. తమరు ఇందాక మా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడి పైన కొంత సంయమనం కోల్పోయి నీ న్యూసెన్స్ అని అన్నారు అధ్యక్ష. ఆ న్యూసెన్స్ అనే పదాన్ని అది కరెక్ట్ కాదు. తమరు నాకన్నా చాలా సీనియర్ అధ్యక్ష, మీకు చెప్పేంతటి దాన్ని కాదు. ఆ పదాన్ని మాత్రం దయచేసి తొలగించవలసిందని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. గౌరవ సభ్యురాలు మీరు కూడా మధు గారు అధ్యక్ష, డోంట్ రన్నింగ్ కామెంటరీ ప్లీజ్. వారు చెప్పింది మీరు మాట్లాడండి. ఏందా రోజు నీది న్యూసెన్స్ చేస్తున్నావు ప్రతిసారి. ప్లీజ్ మీరు మాట్లాడేటప్పుడు మీరు కౌంటర్ చేయండి. మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాట్లాడండి. ప్రతి దానికి ఎవరు మాట్లాడితే కూడా క్రాస్ టాక్ చేయడం ఏంటి?